భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అంగారికా చతుర్థి వ్రతం చేసే విధానం గురించి తెలుసుకుందాం. మంగళవారం రోజు సంకష్ట చతుర్థి వస్తే దానిని అంగారికా చతుర్థి అని అంటారు. ఈ వ్రతం చేయడం వలన సర్వకార్యాలు సిద్ధించి అమృతయోగం పొందుతారు. ఆ రోజున తెల్లవారుజామున లేచి అభ్యంగ స్నానమాచరించి సంకష్టహర గణపతి, ఈ రోజున నీ వ్రతాన్ని ఆచరించి నీకు భక్ష్యములు, భోజ్యములు, పాయసం, మోదకములు నైవేద్యంగా సమర్పిస్తాను అని నమస్కరించాలి. ఆర్థిక శక్తి ఉన్నవారు ఉదయం మహాగణపతి హోమం కావించవచ్చు. ఉపవాసముండి పగలంతా గణపతి స్తోత్ర పారాయణ చెయ్యాలి. సాయంత్రం అరటి బోదెలతో మంటపాన్ని నిర్మించి మామిడి తోరణాలు కట్టి పూజాయోగ్యమైన వివిధ రకమైన పుష్పమాలలతో మండపాన్ని శోభాయమానంగా అలంకరించి బియ్యపు పిండితో గాని పసుపుతో గాని అష్టదల పద్మమును మండప మధ్యభాగమునందు వేసి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై మట్టితో గాని వెండితో గాని చేసిన గణపతి విగ్రహమును కలశమును ఉంచాలి. ఆ పైన స్వామివారిని ఆవాహనం చేసి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, 21 పత్ర పూజ ఇలా యథావిధిగా షోడశోపచార పూజాదులను నిర్వహించాలి. మహాగణపతికి దూర్వాంకురాలతోనూ బిల్వపత్రంతోనూ పూజ చేసిన స్వామి మహదానందపడతాడు. మోదకాలు, లడ్డూలు, పాయసం, శర్కరాలతో స్వామివారికి నైవేద్యం నివేదించాలి. ముఖ్యంగా 21 ఉండ్రాళ్ళు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. సప్తదోష నివారణగా ఈ నివేదన ప్రసిద్ధి. పూజానంతరం వ్రతకథను చదివి అక్షింతలు స్వామివారికి కొన్ని వేసి మిగిలినవి స్వామి ఆశీర్వచన అక్షింతలుగా భావించి శిరస్సున ధరించాలి. తోరమును ధరించాలనే సంకల్పమున్నవారు నైవేద్యమునకు ముందు తోరపూజ కావించి ధరించవచ్చు. అటు తరువాత ఓం గం గణపతయే నమః అను మంత్రాన్ని 108 సార్లు జపించడం అన్ని విధాలా శుభకరం. వ్రతమాచరించిన వారు అనంతరం తమ శక్త్యానుసారం ముత్తైదువులకి లేక బ్రాహ్మణులకి దానమివ్వాలి. ఆ రోజు రాత్రంతా శ్రీ గణేశ ధ్యానంతో జాగరణ చెయ్యాలి. మరునాడు తలస్నానం చేసి గణపతి వద్ద దీపారాధన చేసి స్వామికి నిత్యపూజ కావించి నైవేద్యం పెట్టడంతో వ్రతం చివరి అంకం పూర్తవుతుంది. ఇప్పుడు మనం అంగారికా చతుర్థి వ్రత ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని పుత్ర పౌత్రిక వివాహములకు ముందు కాని ఉత్కృష్టమైన కార్యమును తలపెట్టినప్పుడు కాని ఆచరిస్తే ఎంతో శుభకరమైన ఫలితాన్ని పొందుతారు. అష్టకష్టాలు మటుమాయమై కార్య విజయము, ప్రశాంత చిత్తము కలుగుతాయి. 1 సంవత్సరం పాటు ఈ సంకష్టహర గణపతి వ్రతాన్ని భక్తితో ఎవరు ఆచరిస్తారో వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. సమస్త కష్టాలు హరించుకుపోతాయి. విద్య, ధనము, వ్యాపారము, నూతన గృహము సిద్ధిస్తాయి. పీడిత రోగాలు మటుమాయమవుతాయి. భవసాగరమును దాటడానికి తాము తలంచిన ఉత్తమమైన సర్వకార్యములను స్వామి సిద్ధింపచేసి విజయం చేకూరుస్తారు. కాబట్టి అందరూ ఈ వ్రతమును ఆచరించి శ్రీ మహాగణపతి కృపకు పాత్రులు కావచ్చు.